నామ తండ్రి ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా స్థానిక దైవజనులు అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ గృహంలో ఉన్న ఈ గృహస్థులకు రూతమ్మ గారికి, ఇంకా మన రాజాబాబు గారికి, కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. రాజాబాబు గారే ఉన్నారా? ఎందుకంటే కూటం అందుగా మరి ఆరు లేకపోతే మనం వచ్చినట్టుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం బిడ్డలారా. ఈ రోజు దేవుని సన్నిధిలో మందిరంలో ఏ వాక్యం విన్నాం? ఎవరు చెప్తారు? ఎలీషా గురించి ఏమి విన్నారు? ఎలీషా ఓట్లకి వెళ్ళాడా? అద్భుతాల గురించి పెట్టినారా? దేవుడికి స్తోత్రం. ఒక్క అద్భుతం చెప్పండి. ఎలీషా ఏలియా ఇద్దరు బలి కూర్చున్నారు పక్క పక్కన. కళ్యాణం జాను ఎలీషా ఏలియా లేక చెప్పండి. ఏలియా చేసిన ఎలీషా చేసిన అద్భుతాలు ఏదన్నా ఒకటి చెప్పండి. యోర్దాను. ఓ దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కొడదామా? ఏసైకి చెప్పండి కొడదామా? దేవుడికి స్తోత్రం. ఈ రోజు కూడా యేసు ప్రభు చేసిన అద్భుతమైన కార్యాన్ని గురించి మాట విందాం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మనందరం చాలాసార్లు ఈ మాటలు విన్నాం. అయితే ఈరోజు మరొకసారి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం ఒకరు చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్యను పేరు కలిగిన ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను. అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను అతనితో చెప్పగా చాలు చాలు చాలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూడాలి మీరందరూ. యేసు ప్రభు ఒకరోజు యెరికో పట్టణానికి ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. అయితే యేసు ప్రభు యెరికో పట్టణానికి వస్తున్నాడని అక్కడున్న జనసమూహం అంతా చూసి తండోపతండలుగా గొప్ప జనసమూహం యేసయ్యను చూడడానికి వెళ్ళింది. ఎందుకంటే యేసయ్య మాట్లాడితే దయ్యములు వణిగిపోతున్నాయి. యేసయ్య ముట్టగానే రోగులు బాగైపోతున్నారు. యేసు ప్రభు పిలవగానే దయ్యాలు మనుషుల్లో నుంచి పరిగెడుతున్నాయి. యేసు ప్రభు ఆజ్ఞ ఇవ్వగానే చనిపోయిన వాడు లేస్తున్నాడు, కుంటివాడు బాగవుతున్నాడు, మూగవాడు మాట్లాడుతున్నాడు, చనిపోయిన వాడు లేస్తున్నాడు, కుష్ఠరోగి బాగుపడుతున్నాడు. అలాంటి మాత్రమైన దేవుడు యెరికో పట్టణానికి వస్తున్నాడని ప్రజలందరూ గుంపులుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయితే అదే పట్టణంలో ఉన్న జక్కయ్య అనే ఒక వ్యక్తి గొప్ప ధనవంతుడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు. అయితే ఈ ధనవంతుడైన జక్కయ్య కూడా ఆ గొప్పవారు ఎవరో, ఆ గొప్ప దేవుడు ఎవరో, ఆ యేసు ఎవరో అని చూడాలనిపించిందంట. స్తోత్రం. ఎప్పుడైనా నీకు అనిపించిందా యేసయ్యను చూడాలని? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎవరో అని చూడాలనిపించింది. ఆయన కూడా ఆ యేసు ప్రభువును చూడాలని వెళ్ళాడు. అయితే ఈయన కంటే ముందుగానే చాలా మంది గుంపులుగా వెళ్ళి నిలబడ్డారు. యేసు ప్రభు ఎవరితో మాట్లాడతాడు, యేసు ప్రభు ఎవరిని పిలుస్తాడు, యేసు ప్రభు ఎవరిని బాగు చేస్తాడు, నన్ను బాగు చేస్తే బాగుండు, నాకు మేలు చేస్తే బాగుండు, నా ఇంటికి వస్తే బాగుండు, నా మీద చేయబెడితే బాగుండు అని ఎవరికి వారుగా చూసుకుంటున్నారు. కానీ ఎవరితో ఏమో ప్రభు మాట్లాడాల. ఈ లోపు జక్కయ్య అక్కడికి వెళ్ళాడు. అప్పటికే చాలా మంది ఉన్నారు అక్కడ.
ఇతడు పొట్టిగా ఉన్నందువలన ఆ జనసమూహాన్ని దాటి లోపలికి వెళ్ళలేకపోయాడు. అయితే యేసు ప్రభు ఇదే మార్గంలో వస్తాడని గుర్తెరిగి ఆ దారిలో ఉన్న మేడు చెట్టుకి కూర్చున్నాడు. జక్కయ్య ఎప్పుడైతే మేడు చెట్టు ఎక్కాడో యేసు ప్రభు ఆ గుంపును దాటుకుంటూ మేడు చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. జక్కయ్యకు ఆశ్చర్యం వేసిందండి. ఏనాడు కూడా యేసు ప్రభును జక్కయ్య చూడలేదు. జక్కయ్య పేరు ఎవరికి తెలియదు. ఈయన యేసు ప్రభును చూడలేదు, యేసు ప్రభు జక్కయ్యను చూడలేదు. కానీ నా ఊరు వ్యక్తి కాదు, నా బంధువు కాదు, నా స్నేహితుడు కాదు, నేను తెలిసిన వ్యక్తి కాదు. నా పేరు ఎలా తెలిసింది? ఆశ్చర్యంతో చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. యేసయ్య అంటాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రావాలనుకుంటున్నా. చెప్పండి కొడదాం యేసయ్యకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జక్కయ్యకు ఇంకా ఆశ్చర్యం వేసింది. నా పేరు తెలిసింది, ఇంతమంది ప్రభువా ప్రభువా ప్రభు అంటున్న వారిని పక్కకు పెట్టి ఎప్పుడు నేను పిలవనా, ఎప్పుడు ప్రార్థించనా, ఎప్పుడు నాకు కావాలని అడగనా, ఏవో ఈయన ఎవరో చూద్దామని వచ్చాను, నా దగ్గరకు వచ్చాడేంటి, నా దగ్గరకు వచ్చాడు బాగుంది, నా ఇంటికి వస్తానంటున్నాడేంటి. నా ఆశ్చర్యం వేసింది. వెంటనే దిక్కున చెట్టు దిగి యేసయ్యతో వెళ్ళడం ప్రారంభిస్తున్నాడు. ఈ లోపు అక్కడున్న జనసమూహం అంతా ఏమంటుందంటే, యేసు ప్రభువా అసలు ఆడు ఎవడనుకుంటున్నావు, ఆడు ఘోరమైన పాపి, నీచుడు, దుర్మార్గుడు, వడ్డీ వ్యాపారం చేసి మనుషులను పీడిస్తున్నా కటిక దుర్మార్గుడు, వానింటికి వెళ్దావా అన్నట్టుగా ఎవరికి వాడుగా మాట్లాడుకుంటుంటే ఏ మాట మాట్లాడకుండా ఆ మాటలన్నీ వింటూ యేసు ప్రభుతోనే నడుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అలా యేసు ప్రభుతోనే నడుస్తూ యేసు ప్రభుతో ఇంటిలో అడుగు పెట్టగానే అతని హృదయంలో నుంచి ఒక ఆలోచన వచ్చింది. ఏమని తెలుసా? నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? ప్రజలందరూ పాపిష్టివాడు అంటున్నారు, ప్రజలందరూ దుర్మార్గులు అంటున్నారు, ప్రజలందరూ నీచుడు అంటున్నారు, ప్రజలందరూ పాపిష్టివాడు అంటున్నారు. నిజంగా అలాంటి ఘోరమైన పాపమే చేశానా అని తనకు తాను ఆలోచించుకుంటున్నప్పుడు అతనికి అర్థమైంది అతడు పాపి అని. ఎప్పుడైతే పాపి అని తన హృదయంలో ప్రేరేపించబడి అర్థమైందో, హృదయం తెరవబడిందో, యేసు ప్రభువు ముందు ఒక మాట అంటాడు, దేవా నేను పాపిష్టివాడిని, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 గంటలు ఇస్తా, నా ఆస్తిలో సగ భాగమంతా పేదలకు ఇస్తానన్నాడు. చెప్పండి కొట్టండి యేసయ్యకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుతో కలిసి తన ఇంటిలో అడుగు పెట్టాడు. తన హృదయం తెరవబడిందండి. తన పాప జీవితం అర్థమైందండి. తాను చేస్తున్న వడ్డీ వ్యాపారం అనేకులను మోసం చేసి, అనేకులకు దుఃఖాన్ని కలగజేసి తాను మాత్రమే సంతోషపడాలనుకుని ఒక దౌర్భాగ్యమైన మనసు బయటపడింది. చిచ్చి ఇలాంటి బ్రతుకు నాకు వద్దు ప్రభువా, ఇలాంటి దుర్మార్గమైన పాపిష్టి బ్రతుకు నాకు వద్దయ్యా అని ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో యేసు ప్రభు అంటాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడికి స్తోత్రం. నేనంటాను, యేసు ప్రభు నీ ఇంటికి వచ్చాడా, నీ ఇంటికి రక్షణ కలుగును గాక. నీ ఇంటిలో వెండి బంగారం ఉండొచ్చు, నీ ఇంటిలో ధనధాన్యాలు ఉండొచ్చు, నీ ఇంటిలో కులబలము ధనబలము నీ ఇంటిలో ఉండొచ్చు, బంగారు మేడ విద్యలో నువ్వు తిరగచ్చు, కానీ యేసు లేకపోతే నీకు రక్షణ లేదమ్మా. నీ మేడ విద్యలు నీ సమాధిలో నుంచి నిన్ను లేపలేవు, నీ వెండి బంగారాలు నిన్ను సజీవుడుగా బ్రతికించలేవు. నిన్ను నిత్య జీవాన్ని చేర్చగలిగింది యేసయ్య ఒకడే. చెప్పలు కొట్టండి యేసయ్యకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డగా ఎప్పుడైతే యేసు క్రీస్తు జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టాడో తన బ్రతుకు పరిశుద్ధమైన బ్రతుకైంది. ఆయన అబ్రహాము కుమారుడయ్యాడు. అతడు నిత్య జీవానికి వారసుడయ్యాడు. దేవుని సొత్తైన బిడ్డగా మారాడు. దేవుడికి స్తోత్రం. ఇంటిలో నీ కుటుంబంలో నా దేవుడు అడుగు పెట్టును గాక. నీ కుటుంబానికి నా దేవుడు రక్షణ కలిగించును గాక. నీ బిడ్డలకు రక్షణ కలుగును గాక. నీ భర్తకు రక్షణ కలుగును గాక. నీ బిడ్డలకు నీ కుటుంబానికి రక్షణ కలగాలంటే నీ ఇంటిలో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. ఆయనకు నీ ఇంటిలో స్థానం ఉండాలి. ఆయన అంటాడు, నీ హృదయం దగ్గరకు వచ్చి అంటాడు, నీ హృదయాన్ని తిరుగు. నీ హృదయంలో స్థానం ఇస్తే నీ ఇంటిలో కూడా స్థానం దొరుకుతుంది.
నీ హృదయంలో స్థానం లేదు, నీ ఇంట్లో ఏముంటాడు ఆయన? స్తోత్రం చెప్పండి. ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేయడానికి పద్దాక ఫోన్ చేస్తే ఖాళీ లేదు అని అలా వాయిదా వేస్తూ 3 నెలల తర్వాత ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే అమ్మగారు మంచి టీ పెట్టించారు. అయ్యా టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏదో ఒకటి ఇచ్చారన్నా. ఆవిడ కంగారులో పంచదార వేసేది, ఉప్పు వేసేసింది ఆవిడ. అయ్యగారు టీ ఎట్లుంది అన్నది. బాగానే ఉందమ్మా అన్న తర్వాత ఇటు చూస్తే వాళ్ళ ఆయన ఫోటో అగరబత్తులు ముట్టించేసి ఉన్నాయి. తర్వాత ఇటు చూసా యేసుప్రభు ఫోటోకి అగరబత్తులు ముట్టించేసి ఉన్నాయి. టీ అంతా తాగిన తర్వాత ఏంటమ్మా పంచదార ఇంతింతలో ఉంది ఏంటన్నా? స్తోత్రం చెప్పండి. అదేంటయ్యా కరగలేదా అంటే చేతిలో పట్టుకో కరిగిందో లేదో చూడండి. అచ్చేది పంచదార కదా అయ్యారు, ఉప్పు అయ్యారు అంటుంది. వేసేటప్పుడు తెలియదమ్మా అయ్యారు ఇంకా ఖాయమంటవా? అది కాసామనుకో ఇది లోపలికి వెళ్ళి అది లోపలికి వెళ్ళి ఇక్కడే పడిపోద్ది అంట. ఈ కొద్దిగా అదే అరిగిపోద్ది అన్న. దేవుడికి స్తోత్రం. అయితే కానీ ఈ ఎవరమ్మా అన్న మా దేవుడు అండి అన్నదాడు. బా ఎంత గొప్పగా వర్ణించిందో. స్తోత్రం చెప్పండి. ఎవరన్నా అంటారండి అలాగా? ఏమమ్మా మీ ఆయన సచ్చినోడు ఎక్కడ ఉన్నాడు? తాగి ఎక్కడ పడ్డాడు సచ్చినోడు, ఇంకా రాలేదు అయ్యారంటది. ఆవిడంటది ఈయన మా దేవుడు అంటే అబ్బా ఎంత గొప్ప ప్రేమ ఉంటే అంటదండి అన్నమాట. స్తోత్రం చెప్పండి. పిల్లవాళ్ళు సాగి చేసి పిల్లల కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు చెయ్యరాని అప్పు చేస్తూ పట్టుకోను అని కాళ్ళు పట్టుకుని చెడ్డ సాగిరి చేసిన ఏమయ్యాడు? ఆడు చావలేక చంపేసింది కూడా. స్తోత్రం చెప్పండి. ఏమో నేను కొడుకు రాడండి, ఆడు మారడండి. ఆ సచ్చినోడు మారాడు. సచ్చినోడు ఎట్లా మారుతాడు? సచ్చినోడు ఎట్లా మారుతాడు? నీకు లేదు విశ్వాసం. నువ్వు విశ్వాసం ఉంచితే చనిపోయినోడు కూడా బతుకుతాడు. చెప్పండి కొట్టండి. నా యొక్క విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినా అసలు విశ్వాసం నీకు లేదు. ఎంతమంది తాగుబోతులు దేవుడు మార్చలా, ఎంతమంది వ్యభిచారులు దేవుడు మార్చలా, ఎంతమంది దొంగలను దేవుడు మార్చలా. వింటున్నావు, చూస్తున్నావు. విశ్వాసం ఏది? నీవు నిజంగా దేవుని పాదాలు పట్టుకొని పెరుగులాడితే ఆ తాగుబోతుడు మారాడు. మనకే సమయం లేదు ప్రార్థన చేయడానికి, ఇంకేం మారుతాడు ఆయన? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే ఇంటిలో అడుగు పెట్టాడో వెళ్ళారా, జక్కయ్య కుటుంబంలో అద్భుతం జరిగిందండి. రక్షణ వచ్చింది. అప్పటి వరకు దుర్మార్గుడుగా, పాపిష్టివాడిగా, దొంగగా, ఇదిగో అనేకులను బాధ పెట్టబిడ్డగా ఉన్నాడు. యేసు క్రీస్తు అడుగు పెట్టిన తర్వాత తన బ్రతుకు పరిశుద్ధమైన బ్రతుకైంది. దేవుడికి స్తోత్రం. రక్షణ పొందిన కుటుంబం అయింది. దేవుని సొత్తైన బిడ్డలయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారండి. అసలు ఎరుకోకెందుకు వచ్చాడు ఆయన అని ఎవరికి వారు అనుకుంటున్నారు. ఆ పాపిష్టివానింటికి వెళ్ళాడు అని ఒకడికొకడు సనుక్కుంటున్నాడు. ఒకడి చెవులు కోరుకుంటున్నారు. యేసుప్రభు అంటాడు 19వ అధ్యాయం 10వ వచనం ఇప్పుడు చదవండి. వాళ్ళందరూ ఎవరి చెరువు వాళ్ళు కోరుకుంటున్నారు. అరే మంచోడి ఇంటికి వెళ్ళాలా, మా ఇంటికి వస్తే బాగుండు, దుర్మార్గుడింటికి వెళ్ళాడు ఎందుకు అనుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు చదవండి. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆమేన్ చెప్పండి పెడదామా. యేసేపు ఆయన ఆరోగ్యంలో ఉన్న వారి కొరకు రాలా, పరిశుద్ధుల కొరకు రాలా, పాడైపోతున్న పాపుల కొరకు ప్రభు వచ్చాడు. నశించి నరకానికి వెళుతున్న వారి కొరకు ఆయన వచ్చాడు. ఆ జక్కయ్య ఇంటికి ఆ రోజు రాకపోతే జక్కయ్య నశించిపోయేవాడు. పరమ దుర్మార్గుడు, పాపం పరిపక్వమై మరణానికి అనే స్థితిలో ఉన్నాడు. అందుకే ఆ నశించిపోతున్న ఆ ఆత్మ కొరకు ఆయన వెతుక్కుంటూ ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఒకరోజు 2 కుటుంబాలు స్నేహితులు కలిసి అలా బీచ్కి వెళ్ళి ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి ఫోటోలు తీసుకుందాం ఎండాకాలంలో అని కొండ ప్రాంతానికి వెళ్ళారంట. ఆ కొండలో నుంచి సెలయేర్లు అలా పారుతూ ఉన్నాయి. ఓ పెద్ద కాలం ఉంది, ఆ సెలయేర్లు ఉన్నాయి. అంతా తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ బాగా ఎంజాయ్గా ఉన్నారు పిల్లలందరూ. అయితే ఆ సెలయేరు దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొండ ప్రాంతం ఎక్కి అక్కడ సెల్ఫీ తీసుకుంటూ తెలియకుండానే కాలు జారి ఆ లోయలో పడిపోయాడు. పెద్ద కాలువ, చాలా
చాలా ఫోర్స్గా నీళ్ళు పోతున్నాయి. ఆ నీళ్ళలో పడిపోయిన వ్యక్తి పడిపోయిన వెంటనే అయ్యా నన్ను రక్షించండి, అయ్యా నన్ను రక్షించండి, అయ్యో అని కేకలు వేస్తున్నాడు. ఈ గట్టు మీద ఈ బండ మీద నిలబడ్డారు అందరూ అయ్యో 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 అంటున్నాడు. కానీ ఒక్కడు కూడా దూకడానికి ఎవరు కూడా సాహసం చేయట్లేదండి, ధైర్యం చాట్లా. ఆయన కేకలేస్తున్నాడు, కొట్టుకొని పోతున్నాడు, కేకలేస్తున్నాడు, కొట్టుకొని పోతున్నాడు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా నేను దూకుతానయ్యా, అయితే నేను ఒక పని చేస్తాను, మీరు ఒక పని చేయాలి అన్నాడు. ఆయన ఏంటయ్యా? ఆయనను రక్షించడానికి నేను నీళ్ళకు దూకుతా. నువ్వెవరు? అలా బంధువా? కాదే. లేకపోతే స్నేహితులా? ఆయన ఎవరు నాకు తెలియదండి. మీరెవరు దూకలేకపోతున్నారుగా, మరి ఆయన ప్రాణం పోతుందిగా. ఆయన నా స్నేహితుడు కాదు, నా బంధువు కాదు, నా రక్త సంబంధి కాదు, నా కులస్తుడు కాదు, నా గ్రామస్తుడు కాదు. అయినా అతని ప్రాణం పోతుంటే నా ప్రాణం నిలబడుతుంది. నా ప్రాణం పోయినా పర్వాలా, అతన్ని రక్షిస్తాను. నేను ఒక పని చేస్తా, మీరు ఒక పని చేస్తారా అన్నాడు ఆయన. సరేనయ్యా అన్నారు వీళ్ళందరూ బొర్రలో పేరట్లా. ఏం లేదు, అక్కడున్న తాడు నన్ను అడుగు కట్టుకుంటాను, నేను నీళ్ళలో దూకుతా, ఈ తాడిగా పట్టుకోండి. నేను ఈదుకుంటూ అతన్ని పట్టుకుంటే ఈ గట్టు మీద రాళ్ళ మీద నిలబడిన మీరు అతన్ని పట్టుకున్న తర్వాత ఎదురుగా ఈదలేను కనుక ఆ తాడు పట్టుకొని లాగండి అని చెబుతూ, మీరు లాగండి అయ్యా, మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. 1-2 సార్లు చెప్పి నీళ్ళలో దూకాడు. అందరూ చూస్తున్నారు ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందని. దూకాడు. ఓ ఈదుకుంటూ 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 మొత్తం మీద అతను పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. పట్టుకున్న తర్వాత వీళ్ళందరూ అది చూసి కేకలు వేస్తూ, విజిల్స్ కొడుతూ, కేకలు వేస్తూ, ఫోటోలు తీస్తూ ఓ సంబరపడిపోతున్నారు. ఈ ఆనందంలో పట్టుకోవలసిన తాడును విడిచిపెట్టారు. ఆయన అన్నాడు, అయ్యా తాడు లాగండి, ఇద్దరు పట్టుకున్నారు, తాడు లాగండి అంటాడు. ఈలోపు వీళ్ళు కిందికి చూసేసరికి తాడు లేదు, నీళ్ళలో పడిపోయింది. ఒక్క ప్రాణం బదులు ఇప్పుడు 2 ప్రాణాలు పోయాయి. అతడు చేయగలిగిన పని చేశాడు. నశించిపోతున్న అతడి కొరకు అతడు బంధువు కాదు, అతడు స్నేహితుడు కాదు, అతడు రక్త సంబంధి కాదు. కానీ ఒక వ్యక్తి ప్రాణాలు పోతున్నప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీళ్ళలో దూకాడు. వీళ్ళు గట్టు మీద ఉండి తాడు పట్టుకోలేకపోయారండి. విజిల్స్ కొట్టారు, కేకలేశారు, ఫోటోలు తీసుకున్నారు, ఓ గొప్ప గొప్ప సాహసం అన్నారు. కానీ చేయాల్సిన పని చేయలేకపోయారు. ఒక్క ప్రాణంతో పాటు 2 ప్రాణాలు కోల్పోయారు. మీకేమర్థమైంది? ఒక మాట చెప్పుకుంటారా? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎవరు చేయలేని త్యాగం నీ కొరకు చేశాడు. చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, అయితే ఆయన ప్రాణ త్యాగం చేసి నీకు ఒక పని అప్పగించాడు. నీవు చేయాల్సిన పని కూడా నీవు చెప్పాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయాలి. యేసు ప్రభు ప్రాణం పెట్టి ఇప్పటికి 2024 సంవత్సరాలు దాటిపోయిందండి. పండుగ వస్తుంది. పండుగ రోజు ప్రభు సిలువకెక్కితివా, రక్తము కార్చితివా, స్తోత్రం స్తోత్రం నాయన. పాటలతో పరిమితమైంది మన భక్తి. యేసు ప్రభు చేయాల్సిన త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గ్రామాన్ని రక్షించే బాధ్యత నీది, గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ గ్రామాన్ని రక్షించే బాధ్యత ఎవరిది? ఈ గ్రామాన్ని రక్షించే బాధ్యత నీదే. యేసు ప్రభు చేయాల్సిన పని ఆయన చేశాడండి. సిలువకెక్కాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఈరోజు ఈ గ్రామాన్ని రక్షించుకునే బాధ్యత నీకు అప్పగించాడు. నిన్ను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. ఆయన తాడు పట్టుకుంటే బ్రతికేవాడు. ఇప్పుడు నువ్వు తాడు కాదు, యేసయ్య పాదాలు పట్టుకుంటే నీ గ్రామం రక్షించబడను గాక. యేసయ్య పాదాలు పట్టుకోవాలి. నువ్వు దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడు చేస్తున్నాడు. మరి విశ్వాసగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? నిద్రపోవడమా? స్తోత్రం చెప్పండి. చేస్తున్నావా నువ్వు చేయాల్సిన పని? టైంకే కుదరట్లేదు మనకు ప్రార్థన. ఇంకా ప్రార్థనకు రావడమే టైం లేకపోతే ప్రార్థన ఏం చేస్తామండి? నేను చెప్పాను, జానుకు చెప్పాను, 8:30 అయిందంటే డోర్ వేసేసేయండి అన్నాను. వీళ్ళు ఇలా
ఊర్లో కుళాయి పెట్టేవాడికి టైం ఉందండి, ప్రార్థనకు వచ్చేటోళ్ళకి టైం లేదు. గుర్తుందా మీకు? ఊర్లో కుళాయి పెట్టేవాడికి టైం ఉంది, ఉద్యోగం వెళ్ళేవాడికి టైం ఉంది, స్కూల్కి పిల్లలు పంపేవాడికి, ఎగ్జామ్కు టైం ఉంది, ప్రార్థనకు ఎందుకంటే ఎంత నిర్లక్ష్యం దేవుడు అంటే అంత బాగుందనా మన ఆరోగ్యాలు? జబ్బు లేకుండా, రోగం లేకుండా, నొప్పి లేకుండా, కాళ్ళ నొప్పులు లేకుండా, కీలవాతం లేకుండా, కన్ను నొప్పి లేకుండా, ముక్కు నొప్పి లేకుండా, ఏ నొప్పి లేకుండా ఉన్నందుకు ధీమాగా వస్తామా? ఏంటి మన ధైర్యం ఏంటంటారు? ఇంటి దగ్గర కూడబెట్టుకున్నారా బ్యాంకులో బ్యాలెన్సు? ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు మీరు? మన ఏసన్న మీ ఏసన్న ఎక్కడే ఉంటాడు? అసలు ఆ ఏసన్నని అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ఈ ఏసన్న అడగడు, ఆ ఏసన్న అడుగుతాడు. ప్రార్థన అంటే ప్రార్థనే, సమయం అంటే సమయమే, క్రమం అంటే క్రమమే. అక్రమము చేయవాలన్నారా? ఎక్కడికి రానివ్వడు. కొత్తగూడలో, చింతలపూడిలో, తెలుసోవారంలో సాగిద్ది మన ఆటలు, అక్కడ సాగు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఏసయ్య. బాగా పాటలు పాడుతున్నాయి చర్చిలో, నోరు మూసుకో అంటాడు. బాగా నోరు మూసుకోమని చెప్పానా అంటాడు. అయ్యా పాస్టర్ గారికి బాగా నోరు మూసుకోమంటాను, మూతి లేకపోతే నాలుగు కుట్టేయమంటావా? అసలు ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఎందుకు? మనలో క్రమమైన భక్తి లేదు, క్రమమైన ప్రార్థన లేదు, క్రమమైన నీతి లేదు, క్రమమైన సిద్ధపాటు లేదు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయాలి. ఆ దినాన్ని చెయ్య, నేను ఆమెలో దయ్యాలు కొట్టు. అసలు నువ్వు ఎవడను అంటాడు. ప్రవచనాలు చెప్పానయ్యా అంటే అది నోరు మూసుకో అంటాడు. చనిపోయిన లేపానయ్యా, నోరు మూసుకోమంటాడు, అంతే, ఇంకేం మాట్లాడు. దయ్యాలు ఎల్లగొట్టిన పరలోకాలు అంటే ఎల్లగొట్టదని కాదు, ఎల్లగొట్టినా నీవు క్రమంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. తరబడి ప్రార్థన చేశాను. టైం అంటే టైము, క్రమంగా దేవుడి సన్నిధిలో కనపడాల. క్రమం అంటే క్రమమేనండి భక్తిలో. స్తోత్రం చెప్పండి. మా అమ్మాయి బాగా చదివిద్దండి, లేటుగా పంపిస్తే కుదిరిద్దా స్కూల్కి? నువ్వు ఇంటికాడ బాగా ప్రార్థన చేస్తామని ఆమె అన్నప్పుడు వస్తే కుదిరిద్దమ్మా ప్రార్థనకి? నీ ప్రార్థన నీ దగ్గర పెట్టుకో. దేవుని సన్నిధిలో క్రమం అంటే క్రమమే. చాలా మంది అంటారు క్రమానికి వస్తారు కానీ అని బుర్ర పెడితే మైక్ కూడా ఆగిపోద్ది. ఇదో క్రమం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను ఆ వ్యక్తి చేయాల్సిన పని చేశాడు. వీళ్ళు నిలబడి వీళ్ళు పట్టుకోవలసిన తాడు పట్టుకుని ఉంటే బ్రతకాల్సిన 2 ప్రాణాలు బతికేవి. నేను అంటాను ఓ దైవజనుడు నీ గ్రామానికి వచ్చాడు, ఓ దైవజనుడు నీ గ్రామానికి వచ్చాడు. యేసు ప్రభు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితము ఈ గ్రామానికి కావలసిన రక్షణ కార్యాన్ని చేశాడు. చేశాడా లేదా? ఇప్పుడు నీ పని ఏంటి? నువ్వు ప్రార్థన చేయడమే. ఆయన అంటాడు దేశము పాడవకుండునట్లు. ఏది పాడవకుండునట్లు? దేశము పాడవకుండునట్లు బ్రద్దలైన సందులలో నిలబడి విజ్ఞాపన చేసేవాడు ఒక్కడైనా ఉన్నాడు అంటాడు. ఒక క్రైస్తవుడుగా నీవు యేసయ్య పాదాలు పట్టుకుని ఏడిస్తే నీ భర్త రక్షించబడతాడమ్మా, నీ గ్రామం రక్షించబడుతుంది. యేసు ప్రభు చేసే కార్యం చేశాడు. నీవు చేయగలిగిన పని చేయకపోతే గ్రామం ఇలాగే ఉంటుంది. దైవజనుడు చేయాల్సిన పని చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన. ఎంతమంది చేస్తున్నారండి ప్రార్థన? నిద్రపోయే ప్రార్థన కాదమ్మో నేను అనేదేవు. స్తోత్రం చెప్పండి. ఊరకబెట్టే ప్రార్థనలు కావు, అది మన ఊర్లో సరిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. పెరుగులాడే ప్రార్థన మనకు దేవుడిచ్చును గాక. యాకోబు రాత్రంతా పెరుగులాడాడంట, నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను. యాకోబు పెనుగులాడడం ద్వారా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీవు పెనుగులాడితేనే నీ గ్రామానికి రక్షణ, నీ భర్తకు రక్షణ, నీ బంధువులకు రక్షణ. నీవు చేయాల్సిన పని చేయకపోతే నీ గ్రామం అలాగే ఉంటుంది. దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి ఒకరోజు. నీకు ప్రార్థన బలం ఇచ్చింది ఎందుకమ్మా? మందిరంలోకి వచ్చి నిద్రపోవడానిక? నీకు ప్రార్థనాత్మనిచ్చింది ఎందుకమ్మా? కాలక్షేపం కొరకు రావడానిక? నీకు ప్రార్థనాత్మనిచ్చింది ఎందుకు? నశించిపోతున్న వారి కొరకు నువ్వు విలపించాలి. ఆయన అంటాడు మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా నీ పని కంటే, నీ బంధువుల కంటే, నీ ఇంటి పని కంటే, నీ పిల్లల కంటే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారండి సంఘంలో?
గంట సేపు మోకాల మీద ఉండాలి. అయ్యా నేను మళ్ళీ చెప్తాను, ఒకరోజు కూటమి ఇంట్లో చర్చిలో గంట సేపు మోకాల ప్రార్థన. వీళ్ళకి ముందు మోకాల ప్రార్థన ఏర్పాటు. ఇంటికి వెళ్ళి చూసుకోండి, మోకాలు నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా? మోకాళ్ళ ప్రార్థన లేకపోతే మన నాలుక సరిగ్గా మాట్లాడదు, ఏది పడితే అది మాట్లాడుతుంది. నీవు మాట్లాడే మాట ప్రభుకు గాయమవుతుంది. నేను అంటాను బిడ్డలారా, మనం చేయగలిగిన పని మనం చేయాలి. దేశాలు పాడైపోతున్నాయండి, గ్రామాలు పాడైపోతున్నాయి, మందిరాలు కూలిపోతున్నాయి, ప్రజలు బలహీనులు అవుతున్నారు, అనేకులు మందిరానికి వెళ్ళిపోతున్నారు, వాక్యానికి లోబడలేకపోతున్నారు, విధేయత చూపలేకపోతున్నారు, దైవానికి భయపడలేకపోతున్నారు, క్రమంలో ఉండలేకపోతున్నారు, దైవజనులకు లోబడలేకపోతున్నారు, వాక్యాన్ని పక్కకు పెడుతున్నారు. మనుషులలో నిర్లక్ష్యం వచ్చేసింది, అవిధేయత వచ్చింది, తిరుగుబాటుతనం వచ్చింది. దైవజనుడు అంటే లెక్కలేడు, దేవుడు అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు. దానికి విలువిచ్చేవారు తక్కువైపోయారండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మందిరం వైపు చూడాలంటే భయపడేవారు. పాపం చేసిన వాడు మందిరం వైపు చూస్తే కుష్ఠరోగం వచ్చేదంట. ఆయమని లేపమని నిద్రపోతుంది, నీళ్ళు చుక్కేవాడి, జానం ఏమి నీళ్ళు చుక్కేవాడు, నీళ్ళు తాగితే కొంత నిద్రపోతుంది. పగలంతా ఎండలో పనిచేసినట్టుంది అమ్మగారు, అందుకే లోపల కూర్చోమన్నా నేను. నీళ్ళు తాగండమ్మా, నీళ్ళు ఎవరు నిద్రపోయడం అందరూ నీళ్ళు పోయినాము. ఎవరు నీళ్ళు తాగితే కొద్దిగా చురుకుతనం వచ్చేది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిగా హుషారు వస్తుంది నీళ్ళు పడితే. కూర్చుని అందుకే కూర్చున్నారండి. నిద్రపోతే కుదరదు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాక్యం చెప్తా. ఇంకా స్టీఫెన్ పాల్ గురించి చాలా వరకు తెలియదు మీకు, ఏదో వచ్చి వెళ్ళిపోతాను అంతే. స్తోత్రం చెప్పండి. మా పిల్లల్ని అడగని చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఇలాగే బలహీనుడైనంత కాలం గ్రామ పరిస్థితులు, సంఘ పరిస్థితులు, సంఘములో విలపించే వాళ్ళు కావాలండి, సంఘములో రోధించే వాళ్ళు కావాలండి, సంఘములో పవిత్రమైన చేతులు ఎత్తేవారు కావాలండి. ఎవరు వెళ్తారు ఆయన కొరకు, ఎవరు నిలబడతారు? నీ గ్రామాన్ని రక్షించడానికి ఒక దైవజనుని దేవుడు అనుకున్నాడు. ఆయనకు భారాన్ని ఇచ్చాడు, ఆయనకు బాధ్యతనిచ్చాడు, ఆయనకు ఓర్చుకునే మనసునిచ్చాడు. ఎంతమంది దూషించినా ఏడుస్తూ మీ కొరకు ప్రార్థన చేసే మనసునిచ్చాడు. ఆ దైవజనుడు చేయగలిగిన పని చేస్తున్నాడు, మోకరిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, దైవమాని ఏడుస్తున్నాడు. రక్షించబడ్డావు నువ్వు. స్తోత్రం చెప్పండి. రక్షించబడిన నీవు చేయాల్సిన పని ఏంటి? ఎందరో నశించిపోతున్నారు, కొట్టుకుపోతున్నారా? వాళ్ళ కొరకు నువ్వు ఏడుస్తున్నావా? నీ బిడ్డల కొరకు ఏడుస్తున్నావా? పక్కకు పెట్టండి. ఏది భారం, ఏది మనలో? ప్రార్థన అంటే ఇది. నా భర్త రావట్లేదండి, అసలు నీవు ప్రార్థన అంటే నీలో బాధ్యత ఏది? నశించిపోతున్నావు. నువ్వు రక్షించబడి గట్టు మీద నిలబడ్డావు, ఇప్పుడు ఆయన కొట్టుకుపోతున్నాడు. ఎవరిది బాధ్యత? ఇదేగా. ఏది ప్రార్థన? ఏది? ఆయన అంటాడు, నీ పసిపిల్లల ప్రాణం బ్రతుకున్నట్లుగా రేయి మొదలు జామున లేవాలంట. ఎప్పుడు? మనం 9 గంటలు లేస్తాం. ఈయన అన్నం వండుకుంటాడు, ఈయన కూర చేస్తాడు, ఈయన టిప్పులు కట్టుకుని వెళ్ళి పోయేటప్పుడు లేపుతాడు, అమ్మాయి అన్నం పెట్టి వెళ్ళిపోతున్నా, టైంకి లేచి తిన్నాను. సరేనండి అని పడుకుంటుంది కూడా. స్తోత్రం చెప్పండి. పర్వాలేదు, అన్ని వండి పెట్టి ఊడ్చేసి వెళ్తున్నా, టైంకి లేచి తిని పడుకోమంటే సరేనండి అంటది ఆవిడ. అది తయారయ్యేది. ఎవరు లేవకముందు ఈయన ఊడ్చేస్తాడు, ఈయన కల్లాపేస్తాడు. వండేది ఈయనే, బువ్వ పెట్టేది ఈయనే, కూడు పెట్టేది ఈయనే, టిఫిన్ పెట్టేది ఈయనే. మళ్ళీ దీర్ఘ లేచబ్బా మళ్ళీ ఊడ్చాను నేనే ఆడదీయమ్మా. ఇక్కడ తయారయ్యి ఇంకా ప్రార్థన ఎప్పుడు చెప్తామ్మా? సచ్చినోడు ఎప్పుడు మారతాడు? ఇక ఎప్పుడు మారతాడు? నీవు రక్షించబడ్డా, నీవు వాక్యమైన నీలో క్రమం రాలే, ఇక భక్తి రాలా, భయం పుట్టలా. మందిరం అంటే విలువలేదు, దైవజనుడు అంటే విలువలేదు, ప్రార్థన అంటే ఒక బాధ్యత లేదు, ఒక పట్టుదల లేదు. పెనుగులాడే అనుభవం ఎప్పుడు వస్తుంది? కన్నీరు గార్చే అనుభవం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా నీ కన్నీటి చుక్క యేసయ్య పాదాలను తడిపిందా? గుర్తుపెట్టుకో, గుండెల మీద చేసి. ఎప్పుడండి అద్భుతం జరిగింది? దేవుడు చేయాల్సిన కార్యం చేశాడు. నీ భర్త కొరకు రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు ఆయన. చెప్పలు కొట్టండి. నీ బిడ్డను రక్షించడానికే ఆయన 2000 సంవత్సరాల క్రితమే సిలువకు ఎక్కాడు. పండుగలు చేయడం కాదండి, ప్రార్థన చేయాలి ముందు. స్తోత్రం చెప్పండి. పండుగలు చేయడం కాదు, ముందు ప్రార్థన నేర్చుకో, క్రమాన్ని నేర్చుకో దేవుని సన్నిధిలో. అందుకే మీరు మందిరములోనికి వెళ్ళినప్పుడు, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, మీరు మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన భలే చెప్తున్నారు ఈ వాక్యం.
మాటల్లో ఉన్నాయి కానీ క్రియల్లో కనపడాలి. మందిరంకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలంట? కాళ్ళు గిరాట వేసుకొని, గోడకు సాపుకొని, నువ్వు తెచ్చిన దయ్యాన్ని ఈవిడ కంటించి, ఈవిడ తెచ్చిన దయ్యాన్ని ఆవిడ కంటించి, ఆవిడ తెచ్చిన దయ్యాన్ని ఆవిడ కంటించేసి వీళ్ళకి ఎట్టా కనకలగదు. మీరు కూడా కళ్ళు కనపడలేక అందరూ ఊగుతూ ఉంటారు. ఒక రోజు వస్తుంటా వీళ్ళకంటే కళ్ళు కనపడాలి, తీసినా ఒకటే కూసినా ఒకటే, అందరూ ఊగుతూ ఉన్నారు. నేను అనుకున్నాను ఆత్మతో ఊగుతున్నానేమో అనుకున్నాను. నేను ఇంకెక్కడ ఆత్మ, నిద్రాత్మ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ వస్తుందండి పరిశుద్ధ ఆత్మకి? ఎక్కడ జరిగిందండి దేవుడి కార్యాలు? నీవు మందిరమునికి వెళ్ళినప్పుడు అది మందిరమని గుర్తుపెట్టుకో, అది దేవుని సన్నిధిని గుర్తుపెట్టుకో. దానిలో అడుగు పెట్టినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ దేహాన్ని జాగ్రత్త చూసుకో, నువ్వు మాట్లాడే మాట జాగ్రత్త ఆలోచించు, నువ్వు కూర్చునే విధంగా జాగ్రత్తగా కూర్చో. అది సంత కాదు, ఇల్లు కాదు, మార్కెట్ కాదు, అది జీవము కలిగిన దేవుని సన్నిధి. చెప్పండి కొట్టండి సేయకు. దేవుని నామానికి మహిమ కలుగును. నీవు మందిరంలోనే సరిగ్గా కూర్చోలేకపోతున్నావే, అలాంటి జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఇంటికాడ తిన్నగా కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నావా? చేతులెత్తి ఇంటికాడ మోకరించగలుగుతున్నావా? నువ్వు చేయాల్సిన పని చేయలేకపోతే నీ ఇంట్లో ఇంకా దరిద్రత అలాగే నిలిచి ఉంటుంది, నీ బిడ్డల మీద శాపం అలాగే నిలిచి ఉంటుంది, నీ గ్రామంలో ఇంకా అలాంటి పరిస్థితులు ఉంటాయి. నీ గ్రామాన్ని రక్షించుకునే బాధ్యత నీదే. ప్రభువు నిన్ను రక్షించి నిలబెట్టాడు బండ మీద. దేశము పాడవకుండానట్లు బ్రద్దలైన సందుల్లో నిలబడి ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? సొనుక్కునే వాళ్ళు ఉన్నారా? గట్టి గట్టిగా పళ్ళు కొరికే వాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన గర్వం నశించును గాక. మనం ఎంత పాడినా మనలో తగ్గింపుడును గాక. మనం ఎంత ప్రార్థన పరులమైన మనలో తగ్గింపుడును గాక. మనం ఎంత దేవునికి ఇస్తున్నా మనలో తగ్గింపుడును గాక. మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను చూసి నా దేవుడు నిన్ను చూసి మెచ్చాలా, నీ ప్రవర్తనను చూసి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలా. అలా కనబడాలండి దేవుడి సన్నిధిలో. తొందరగా ముగించాయా, టైం అయిపోతుంది అని ఆయనకి సలహా ఇవ్వడం కాదు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ముగించినా అప్పుడు ఎవరు కూర్చోవలసింది. మనం టైం చెప్పామనుకో, ఆయన టైం చెప్తే నీ టైం అయిపోయింది వచ్చేయంటారు. అయ్యగారు వచ్చి పరదేశులము పియులారా, అర్థమైంది అనుకుంటా. స్తోత్రం చెప్పండి. నువ్వు ఆయనకు టైం పెట్టావా, నీకు టైం పెడతాడు. గుర్తుపెట్టుకో. రెండో రోజు నీ ఫోటోకు దండది 10 మేకలు 10 కొక్కులు కోసేసి ఊరందరికి పోయినాలు కడతాడు. అయిపోయా. 4వ రోజుకు ఫోటో మీద ఉన్న దండ ఆరిపోతే తీసుకెళ్ళి గోడకు తగిలించి ఒకటి పని ఆడి చేసుకుంటాడు. ఆ డేట్ గుర్తుంటుంది అంతే. ఇంకా ఆయనకు టైం పెట్టడం కాదు, ఆయన టైంలోనే మనం బ్రతకాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన టైంలోనే నడవాలా. అది భక్తి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెనక్కి రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. నిన్ను రక్షించాడు. ఇంకా నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కొరకు నీ బాధ్యత ఏంటి? నీ భర్తే ఉన్నాడు, నీ బాధ్యత ఏంటి? నీ బిడ్డలా ఉన్నావు, ఒక తల్లిగా నీ బాధ్యత ఏంటి? ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? ఒక దైవజనుడుగా ఈ గ్రామ రక్షణ కొరకు ఆయన ఎంత పోరాటం చేస్తున్నాడో మీకు తెలుసుగా. కళ్ళు లేని స్థితిలో ఎంత వేదన పడుతున్నారో తెలుసా. ఒక ఆవిడ వచ్చింది ఒక రోజు పాస్టర్ గారింటికి. అయ్యగారు చెంగులు ఏదో వేసుకొని పోతుంది. నాకు అర్థం కాల. దేవుడికి స్తోత్రం కలగను. అది ఎందుకండి ఇంత ఇబ్బందులు, అలాంటి కళ్ళు లేని పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరి కొరకండి? మీరేమైనా బంధువులకు, మీరేమైనా రక్త సంబంధులకు మీరు రక్షిస్తే ఒక ఎకరం రాసిచ్చారా? రక్షణ పొందిన వాళ్ళు ఒక్కొక్క ఎకరం రాసి, అయ్యగారికి 20 ఎకరాలు ఉండొచ్చు. స్తోత్రం చెప్పండి. బాప్తీసం తీసుకున్నందుకు ఏమైనా కృతజ్ఞత కానుకను పెట్టారా? నీ రక్షణ కొరకు ఆయన కడుపును మార్చుకున్నాడు. నీ రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. నీ బంధువు కాదు, నీ రక్త సంబంధి కాదు, నీ కులస్తుడు కాదు, నీకు తెలిసిన వ్యక్తి కాదు, ఎక్కడో ప్రాంతంలో ఉన్న వ్యక్తి నీ కొరకు, నీ బిడ్డల కొరకు వచ్చి అవమానము, నిందలు, శ్రమ అనుభవించాడు నిన్ను రక్షించడానికి. ఆయన చేయాల్సిన పని చేశాడు. రక్షించబడిన నీవు మరి నీ భర్త కొరకు చేయాల్సిన పని ఏది? నీ బిడ్డల కొరకు చేయాల్సిన పని ఏది? నీ గ్రామం నశించిపోతుంది, వాళ్ళ కొరకు నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు యేసయ్య పాదాలు పట్టుకోకపోతే నిన్ను బట్టి అనేకులు ఇంకా ఆ పాప బంధకాల్లోనే ఉన్నారు. నువ్వు బండ మీద నిలబడ్డావు, రక్షణ పొందావు, పాపాన్ని విడిచిపెట్టావు, బాప్తిసం పొందావు, బల తీసుకుంటున్నావు,
మరి నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఒక విశ్వాసిగా గుళ్ళోకి వచ్చి నిద్రపోవడమా? స్తోత్రం చెప్పండి. గట్టి గట్టిగా అరవడమా? మనకేమైనా సత్తా దమ్ముంటే ప్రార్థన మీద చూపించు, మోకాళ్ళ ప్రార్థన మీద చూపించు. దానియేలు అనే భక్తుడు ప్రతి దినమునకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడండి. దినమునకు. అదే మళ్ళీ అడిగారు, దినానికి 3 సార్లు ఏం చేస్తామంటే బాగా తింటాను ఇక 3 సార్లు ఏంటి ఇక ఇష్టమైన బిర్యానీ పెడితే 4 ముక్కలు ఎక్కువ తింటాను. దేవుడికి స్తోత్రం. నేను అంటాను బిడ్డలారా, మనలో దేవుడు కార్యం చేయాలంటే మనం చేయాల్సిన పని చేయాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా మీకు బాధ కలగలేదా? మీ భర్త రక్షించబడితే, నీ బిడ్డలు లోకంలో ఉంటే నీకు బాధ కలగట్లేదా? మందిరానికి దూరమై పాపాన్ని భ్రష్టత్వంలో ఉంటున్నప్పుడు నీ కన్నీరు రావట్లేదా? ఈ రాత్రి ప్రభు పిలిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎప్పుడైనా హృదయంలో చింత కలిగిందా? రోజులు సాగిపోతున్నాయి, కడుపు నిండా తింటున్నాం, హ్యాపీగా ఉన్నాం, ఏసీ ఉంది, మంచాలు ఉన్నాయి, చేతుల్లో డబ్బులు ఉన్నాయి, బ్రతుకుదాం అనుకుంటున్నారా? రేపేం జరుగుతుందో మీకు తెలుసా? దేవుడు చేయాల్సిన పని చేశాడు, దైవజనుడు చేయాల్సిన పని చేశాడు. నిన్ను రక్షించుకొని బండ మీద నిలబెట్టాడు ఆయన. ఇప్పుడు నీ భర్తను కాపాడుకోవలసిన బాధ్యత నీదే, సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే, గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వు బాధ్యత కలిగి యేసయ్య పాదాలు పట్టుకోవలసిన నువ్వు నిద్రపోతే ఎలాగండి? పాడైపోతుంది. యోనాతో దేవుడు చెప్పాడు, యోనా నినివేకెళ్ళు పాడైపోతుంది పట్టణం అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసుకు ఓడలో వెళ్తున్నాడు. వెళ్ళిపోయినా ఏం చేస్తున్నాడు? ఓడలో పడుకున్నాడండి. ఓడ అల్లకల్లోలం అయిపోయింది. ఎవడికి తెచ్చిన దేవుడు నన్ను పోలుస్తున్నాడు, అయ్యా రక్షించు రక్షించు. ఏ దేవుడు పలకట్లా. ఈలోపు ఆలోచన వచ్చింది, ఒరే మనతో పాటు ఇంకోటి ఉండి ఆడు ఏడు అన్నాడు. ఆడ అక్కడ పడుకున్నాడు అన్నాడు. ఓ నిద్రపోతాలే, నీకేమొచ్చింది? ప్రాణభయం కుప్పెట్లో పెట్టుకుని ఉంటే నువ్వేంట్రా పడుకున్నావు? నీ దేవుని ప్రార్థన చేయాలంటే ఇదంతా నా వల్లే వచ్చింది అన్నాడు. సింపుల్గా ఒక మాటతో చెప్పాడు, ఇదంతా నా వల్లే వచ్చింది, తుఫాను నా వల్లే వచ్చింది, ఈ మీకు వచ్చే బాధని నా వల్ల వచ్చింది. నేను చేయాల్సిన పని చేసినట్టు ఈ బాధ, నేను నీతో రావాల్సిన కాదు, నేను ఎక్కడికో వెళ్ళాల్సిన నా పని నేను చేసి ఉంటే మీరు సాపిగా ఇంటికి వెళ్ళటం, ఇదంతా నా వల్లే వచ్చింది, తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి ముందన్నాడు. చూసావా? నీవు నిద్రపోయావా, గ్రామంలో అలజడి ప్రారంభమవుతుంది. క్రైస్తవుడు నిద్రపోదండి, మోకాళ్ళ మీద నిలబడును గాక, అన్నిటి ప్రార్థన దేవుడిచ్చును గాక, బలమైన మంట రగిలించును గాక, ప్రార్థన భారం కలుగును గాక. ఎంతమంది త్రాగుబోతులు ఇంకా మారలేదండి. రక్షపోతున్న నీవు, నీ భర్త నీతో పాటు బల తీసుకోలేకపోతున్నాడు, నీ బిడ్డలు నీతో పాటు మందిరంలో కూర్చోలేకపోతున్నాడు, నీ కొడుకు మందిరానికి రాలేకపోతున్నారు, నీ బిడ్డలు భక్తిలో ఉండలేకపోతున్నారు. చింత లేదా నీకు? ఆలోచించు ఒకసారి. దేవుడు లెక్క అడుగుతున్నాడు ఈరోజు మనందరినీ. అది నీ బాధ్యత. నీవు చేయాల్సిన పని నువ్వు చేయాలా, ఎవరస్తులు చేయాల్సిన పని ఎవరస్తులు చేయాలా, దైవజనుడు చేయాల్సిన దైవజనుడు చేయాలా, సంఘస్థులు సంఘపతులు చేయాల్సిన సంఘపతులు చేయాలా. అందరూ ఎవరి పని వారు చేసి దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవుని కృప గ్రామం మీదకి దిగి వచ్చును గాక. అప్పుడు నీ భర్త హృదయం మారింది, నీ కన్నీళ్లు యేసయ్యను తడిపితే యేసయ్య కృప నీ ఆయన హృదయాన్ని తాకుతుంది. అప్పుడండి నువ్వు చెబితే నేను చెప్తే మారండి అన్న మాట్లారా? చెప్పావుగా, వచ్చారా గుడికి, నువ్వు మా పోతే పోలేకపోతే అంటాడు. ఆ గుండె పగలగొట్టబడాలంటే నీ కన్నీళ్లు యేసయ్య పాదాల మీద పడను గాక. అప్పుడు యేసయ్య పాదాలు నీ కన్నీళ్లు తడిపితే ఆయన కృప నీ భర్త హృదయాన్ని తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. సంఘంలో నీ బాధ్యత ఏంటి? పాటలు పాడడానికి నిలబెట్టాడా? నమ్మకంగా పాటలు పాడు. పరిచర్య చేయడానికి నిలబెట్టాడా? ఎక్కడ అతిశయించకు, పరిచర్య చేయి. సరే, సేవకునికి సహకారిగా దేవుడు అనుకున్నాడా? నమ్మకంగా చేయి. దేవుడు పరిచర్యకి ఇవ్వడానికి నిలబెట్టాడా? ఇదిగో లోపము లేకుండా దేవుడికి ఇవ్వ. ప్రార్థించే బిడ్డగా నిలబెట్టాడా? రాత్రి మగుడు దేవుని పాదాలు పట్టుకో. సంఘంలో నమ్మకస్తురాలుగా ఉండు. మనుషులు గుర్తించకపోవచ్చు, దైవజనులు గుర్తించకపోవచ్చు, అక్క చెల్లెలు గుర్తించకపోవచ్చు, నా దేవుడు నిన్ను గుర్తించును గాక. నా దేవుడు నిన్ను చూస్తాడు. నీ ప్రార్థన నమ్మకమైందైతే ఆ దేవుని కృప నీ ఇంటిని ఆవరించును గాక. నీ పరిచర్య నమ్మకమైందైతే నా దేవుడు నిన్ను హెచ్చించును గాక. నీవు నమ్మకంగా సహకరిస్తే ఇదిగో మెండైన దీవెనలు నీ మీదకి వచ్చును గాక. దేవుని బిడ్డలారా,
దేవుని పని నువ్వు చేయి. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు, నీవు చేయాల్సిన పని నువ్వు చేయి. దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడు చేశాడు. ఒక విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పని చేస్తే మన గ్రామానికి రక్షణ కలుగుతుంది. నేనంటాను, ఒక్క మాట, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చి ఆ కార్యాన్ని ముగించాడు. ఇప్పుడు చేయాల్సిందంత మనమే. దేవుడికి స్తోత్రం. నినివే పట్టణం నాశనం అయిపోతుంది, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుంది. అబ్రహాముకు తెలిసింది, అయ్యా ఆ పట్టణాన్ని కాపాడవని ఏడ్చాడా లేదా? అబ్రహాముకి ఎందుకంటే అంత భారం, పట్టణం పాడైపోతుంది. ఆ భారం మనకు పుట్టును గాక. మన గ్రామానికి వచ్చిన భారం, బిడ్డలకు వచ్చిన భారం. దైవజనుడు చేస్తాలే, ఆలే రక్షించబడదు అనుకోకమ్మా. అది నీ చేతికి అప్పుడు ఇచ్చాడు, నిన్ను రక్షించుకొని నీ చేతులకు ఇచ్చాడు. ఇదిగో నీవు ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడాలి. ఈ 2024లో మన గ్రామంలో అద్భుతం జరుగును గాక. భక్తుల హృదయాలు మారును గాక, తాగుబోతుల హృదయాలు మారును గాక, వ్యభిచారుల హృదయాలు మారును గాక, దొంగల హృదయాలు మారును గాక. మన గ్రామాన్ని ఆవరించిన ప్రతి చీకటి శక్తి అగ్నిలో కాల్చివేయబడును గాక. మందిరంలో పనిచేస్తున్న ప్రతి దురాత్మ లయపరచబడును గాక. ఎదురాడే ఆత్మ లయపరచబడును గాక. సంఘానికి ప్రార్థనాత్మ కలుగును గాక, సంఘానికి విధేయత కలుగును గాక, సంఘానికి క్రమము కలుగును గాక. అట్టి దైవ భయము మనందరి గుండెల్లో నింపబడును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను కలుగుసుకుందామా? చిన్న మాట ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దాం.